నమస్కారం సిటీ కృష్ణతేజ వార్తలకి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అట్టహాసంగా ముగిసిన పసుపు పండుగ 35వ మహానాడు నిర్వహణపై చంద్రబాబు సంతృప్తి. కార్యకర్తలను అన్ని విధాలా ఆదుకుంటామన్న అధినేత. 2050 వరకు టీడీపీదే అధికారం. వచ్చే మహానాడుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ అదృశ్యం. కార్యకర్తలే పార్టీకి బలం. పాలనపై ప్రజల సంతృప్తి. మహానాడు ముగింపులో చంద్రబాబు. జగన్ తనపై చేస్తున్న అసత్య ఆరోపణలు నిరూపిస్తే జైలుకెళ్లేందుకైనా సిద్ధం. తన తండ్రికి చెడ్డ పేరు తీసుకురాను. నారా లోకేష్ స్పష్టం. అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ కల్పిస్తాం. జూన్ నెలలో చేనేత కార్మికులకు రుణమాఫీ చేస్తాం. అన్ని విధాలా ఆదుకుంటాం. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన. కాపు రిజర్వేషన్పై రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ ముద్రగడను పావుగా వాడుకుంటున్నారు. హోంమంత్రి చినరాజప్ప. 2050 వరకు అధికారంలో టీడీపీయే ఉండాలని, కార్యకర్తల దిశగా కృషి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చే మహానాడుకు కనుమరుగవుతుందని ఆయన పునరుద్ఘాటించారు. తెలుగుదేశం పార్టీ 3 రోజుల పండుగ మహానాడు ముగిసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముగింపు ప్రసంగం కార్యకర్తలకు నూతన ఉత్తేజాన్నిచ్చేలా సాగింది. ప్రజలకు తాను అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దుమ్మెత్తు పోస్తూ ఆయన మాట్లాడారు. కార్యకర్తలే తన బలమని, వారి బాగోగులను ఎన్నటికీ విస్మరించే ప్రసక్తే లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. 80% ప్రజలు టీడీపీ పాలన పట్ల సంతృప్తి వ్యక్తం చేసేలా కార్యకర్తలు వ్యవహరించాలని సూచిస్తూ 2050 వరకు అధికారంలో మనమే ఉండాలన్నారు. మధ్యలో ప్రతిపక్షాలకు అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తారని ఆయన అన్నారు. 2050కి ప్రపంచంలోనే అత్యున్నతమైన రాష్ట్రంగా, అత్యున్నతమైన స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉండాలి. అంతవరకు మనమే అధికారంలో ఉండాలి. తమ్ముళ్ళు, ఆ విషయం కూడా మీరు చెప్పుకోవాలి. కంటిన్యూటీ ఉండాలి. కంటిన్యూటీ లేకపోతే దుర్మార్గులు మళ్ళా మొత్తం అడవి పందులు మారిగా మొత్తం వేసేస్తారు, ఉండేది తొక్కేస్తారు. అదే జరిగింది మొన్న. మనం అన్నీ చేస్తే అడవి పందులు చెట్టయితే తొక్కి తిన్నంత తింటాయి, మిగిలిన పంటంతా తొక్కేసి తినేసి వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ పరిస్థితి రాలేకుండా, కుక్కలు జింపిన ఇస్తరి కారేయకుండా చేసుకునే బాధ్యత మన మీద ఉంది. సమాజంలో ఉండే ప్రజలు మనకు సహకరించి మనం ఆశీర్వదిస్తే వాళ్ళ హితం కోసం పనిచేస్తాం. నేర చరిత్ర కలిగిన వ్యక్తి ప్రతిపక్ష పార్టీ నేతగా ఉండడం దురదృష్టకరమని ముఖ్యమంత్రి అన్నారు. గతంలో ఒక పార్టీకి పట్టిన గతే ఏడాదిలోపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పడుతుందని ఆయన అన్నారు. ఎన్నో పార్టీలు వచ్చాయి. ఈ పార్టీ కూడా కాలగర్భంలో కలిసిపోవడం ఖాయం. దాంట్లో అనుమానం లేదని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్క ఏ పార్టీ కూడా మనం కూడా లేదు. కానీ ప్రజల అవసరాల కోసం మనం పెరగాల్సిన అవసరం ఉంది. ఎక్కడికక్కడ ప్రజలు లేకపోవాల్సిన అవసరం ఉంది. 80% రాజకీయ నాయకత్వం మీరు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన మీరు చూస్తే బైఫర్కేషన్లో చాలా సమస్యలు వచ్చాయి. అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ కల్పించి వారిని అన్ని విధాలా ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు. జూన్ నెలలో చేనేత కార్మికుల రుణమాఫీ చేస్తామని ఆయన ప్రకటించారు. మహానాడు ముగింపు సందర్భంగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యకర్తలు, నేతలకు దిశానిర్దేశం చేశారు. గంటపాటు సాగిన ముఖ్యమంత్రి ముగింపు ప్రసంగంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలే కాక మరికొన్నింటిని పేదల సంక్షేమం కోసం అమలు చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో 43 లక్షల మందికి ₹1000 పెన్షన్ అందజేస్తున్నట్లు తెలిపారు. అలాగే గూడులేని 6 లక్షల మందికి ఇళ్లు నిర్మించి ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు. ఆగస్టు కల్లా మరుగుదొడ్ల నిర్మాణం మున్సిపాలిటీల్లో పూర్తి చేసి అన్ని గ్రామాల్లో 3 ఏళ్లలో పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నట్లు తెలిపారు. నాకు కులం లేదు, మతం లేదు, పేదరికమే నా కులం, నా మతం, అంతే తప్ప వేరే కులం కాదని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఎక్కడ పేదవాడు ఉంటే అక్కడ నేను ఉంటాను. ఎక్కడ పేదరికం ఉంటే అక్కడ నేను ఉంటాను. అంకితమైన భావంతో పనిచేస్తాం. రాత్రి మరుగుల్లో పనిచేస్తాం. నా ఆలోచన ఒకటి, దగ్గర మన నాయకుడు చనిపోయి ఇన్ని సంవత్సరాలైనా తెలుగు జాతి గుండెల్లో పెట్టుకుని ఆదరిస్తా ఉంది. 2004లో కాంగ్రెస్ పార్టీ కాపులకు రిజర్వేషన్ కల్పిస్తామని వైఎస్ రాజశేఖర రెడ్డి మాట తప్పితే మాట్లాడని నేతలు నేడు తన ప్రభుత్వ చర్యలను విమర్శించడం దారుణమన్నారు. అగ్రకులాల్లోని పేదలకు రిజర్వేషన్ అమలు చేసి వారిని అన్ని విధాలా ఆదుకుంటామని చంద్రబాబు చెప్పారు. జాట్లకు కూడా ఇదే మనకి రిజర్వేషన్లు ఇస్తే, సర్వే లేకుండా ఇస్తే అక్కడ హైకోర్టు కొట్టేసే పరిస్థితి వచ్చింది. వీళ్ళ ఉద్దేశం
రిజర్వేషన్ రాకుండా ఉండాలి. రిజర్వేషన్ రాకుంటే మళ్ళీ నన్ను తిట్టాలి. అంతేగాని చిత్తశుద్ధి లేని నాయకులు నేను ఏ పని చేసినా పకడ్బందీగా చేస్తాను, చిత్తశుద్ధితో చేస్తాను తప్ప పైపైన చేసే సమస్య లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈరోజు నేను ఆలోచించింది, అగ్రవర్ణాల్లో పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళు నన్ను అడుగుతున్నారు, మేమేం పాపం చేశాం, మేము కూడా పేదవాళ్ళమే కదా, పేదవాళ్ళుగా ఉండి అగ్రవర్ణాల్లో ఉంటే మాకెందుకు ఈ శిక్షను అడుగుతున్నారు. అందుకే ఆలోచించాను, అగ్రవర్ణాల్లో ఉండే పేదవాళ్ళకు కూడా కొంత పర్సెంట్ రిజర్వేషన్లు పెట్టి నిధులు పెట్టి పైకి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. 30వ మహానాడు నిర్వహణ పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యకర్తలను అన్ని విధాలా ఆదుకుంటామని ఆయన ప్రకటించారు. సుమారు 12 కోట్ల రూపాయలు విరాళంగా వచ్చినట్లు ఆయన చెప్పారు. నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్లో 3 రోజుల పాటు జరిగిన తెలుగుదేశం పార్టీ మహానాడు ఆదివారం సాయంత్రం ముగిసింది. మహానాడు 3 రోజుల్లో 29 గంటల పాటు 28 తీర్మానాలపై చర్చించింది. ఇందులో నేతలు, కార్యకర్తలు 146 మంది దాకా చర్చలో పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. 1000 మంది కార్యకర్తలు వివిధ సేవలను అందించారు. 851 మంది రక్తదానం చేశారు. మహానాడు విజయవంతంలో కార్యకర్తల క్రమశిక్షణకు ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలిపారు. కార్యకర్తలను అన్ని విధాలా ఆదుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని చంద్రబాబు తెలిపారు. 3 రోజుల మహానాడు పెట్టి మొత్తం పార్టీ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశాం. మళ్ళీ జూన్ 2వ తారీఖున నవనిర్మాణ దీక్ష ప్రారంభించి 5 రోజులు అన్ని జిల్లాల్లో మీటింగ్లు పెట్టి మళ్ళా ఒకరోజు మహాసంకల్పానికి శ్రీకారం చుట్టాం. దాన్ని కూడా మీకు పంపిస్తాను. 175 నియోజకవర్గాల్లో మీరు పని ప్రారంభించాలి. ఈ 7 రోజులు ప్రజలతో ఉండాలి. మనం ఏ విధంగా అయితే ఇక్కడ నాయకత్వాన్ని చైతన్యం తీసుకొచ్చామో మీరందరూ కూడా ప్రజల్ని చైతన్యవంతులుగా చేయాల్సిన అవసరం ఉంది. వాస్తవాలు చెప్పాలి. విభజన విషయంలో రాజీ లేదు. మనకు అన్యాయం జరిగింది. తలసరి ఆదాయం తక్కువ, కాలేజీలు లేవు, ఇండస్ట్రీస్ లేవు, రాజధాని లేదు. కాంగ్రెస్ పాలనలో వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టించారని వాటి ప్రక్షాళన చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ప్రతిపక్షాలు చేసే విమర్శలను నేతలు, కార్యకర్తలు తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. మహానాడు చివరి రోజు కార్యక్రమాల ప్రారంభానికి ముందు స్వర్గీయ ఎన్టీఆర్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇతర నేతలు నివాళులర్పించారు. అనంతరం తీర్మానాలను ప్రవేశపెట్టారు. సమగ్ర జల విధానం, ప్రాజెక్టుల నిర్మాణం తీర్మానంను ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర ప్రవేశపెట్టగా అనంతపురం జిల్లా టీడీపీ అధ్యక్షులు పార్థసారథి, జాతీయ అధ్యక్షులు చంద్రబాబులు బలపర్చారు. ఈ సందర్భంగా ధూళిపాల మాట్లాడుతూ రానున్న 5 ఏళ్లలో ప్రతి ఎకరాకు నీరందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. నీరు ప్రగతిలో ప్రజలు భాగస్వాములై భూగర్భ జలమట్టం పెంపుకు సహకరించాలని అన్నారు. అదేవిధంగా మన నాయకుడు ప్రతిపక్ష నాయకుడుగా సుదీర్ఘకాలం మరి మన రాష్ట్రంలో 2800 కిలోమీటర్ల ఆయన పాదయాత్ర చేయడం జరిగింది. పాదయాత్ర కాలంలో ఎంతో మంది రైతులు కలవడం జరిగింది. ఎన్నో ప్రాజెక్టులు సందర్శించారు. అటువంటి పాదయాత్రలో ఎంతో మంది రైతుల యొక్క కడగట్టు వారు ఉన్న పరిస్థితి, వారు దృష్టికి తీసుకొచ్చిన పరిస్థితి ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇవాళ మనకి చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వం. ఈ సందర్భంగా నేతలు, కార్యకర్తల చేత ముఖ్యమంత్రి నీటి సంరక్షణపై ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ వర్షపు నీటిని భూగర్భంలో ఇంకేలా ఈ ఏడు 10 లక్షల పంట కుంటలు, 6.5 లక్షల ఫామ్ ప్లాంట్ నిర్మించాలని నిర్ణయించినట్లు చెప్పారు. పార్టీ కార్యకర్తలు ఒక్కో చెట్టు, పొలంలో పంట కుంట నిర్మించాలని పిలుపునిచ్చారు. అక్కడ కానీ ఒక ఫామ్ పండ్ ఉంటే నేరుగా నీళ్లు అక్కడ చేసిపోయి ఆ ఫామ్ పండ్లో పెట్టి మన మెషిన్ గన్, రైన్ గన్ ద్వారా అంటే మొబైల్ స్ప్రింక్లర్ ద్వారా 1 తడి కానీ 2 తడి కానీ నీళ్ళు ఇచ్చి పంట కాపాడుతాం. ఈ నెల జూన్ నెలంతా కూడా మీరు పని చేయాలి. ఇప్పటికే 6,50,000 ఫామ్ ఫండ్స్ శాంక్షన్ చేశాం.
ముమ్మరంగా పనులు అవుతున్నాయి. మట్టి కూడా గట్టిగా లేదు, మెత్తగా ఉంది, సులభంగా పనిచేయచ్చు. ఇప్పుడు చల్లగా ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని మీరు పూర్తి చేయించాల్సిన అవసరం ఉంది. దీనివల్ల నేను అనుకున్నాను, 3-4 సంవత్సరాల్లో కరువు రహిత రాష్ట్రంగా చేయాలంటే మంచి వర్షాలు పడితే ఆ శుభవార్త, శుభ కార్యక్రమం ఈ సంవత్సరం నుంచే ప్రారంభమవుతుంది. ఇది ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. జగన్ తనపై చేస్తున్న ఆరోపణలో ఒక్కటి నిరూపించిన జైలుకెళ్లేందుకు సిద్ధమని నారా లోకేష్ సవాల్ విసిరారు. తన తండ్రికి మాత్రం చెడ్డ పేరు తీసుకురానని లోకేష్ స్పష్టం చేశారు. మహానాడు 3వ రోజు తీర్మానాల్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అవినీతి రహిత రాష్ట్రం, పారదర్శక పాలనపై తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ దొంగ అబ్బాయి జగన్ ఊసరివెల్లిలా వ్యవహరిస్తూ ప్రజలను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. తుని ఘటనలో జగన్ అనుచరులు జైలుకెళ్లడం ఖాయమని అన్నారు. తన తాత నాన్నలాగా ఉంటానో లేదో కానీ జగన్లా తండ్రికి చెడ్డ పేరు తేనని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నా, నీకు దమ్ముంటే, నీకు ధైర్యం ఉంటే ఒక్క ఆరోపణ నిరూపించండి. నేనే సత్సనం వెళ్ళి ట్రైన్లో కూర్చుంటా. అయ్యా, మీ పైన 40 కేసులు నెత్తిమీద ఉన్నాయి, 16 నెలలు జైల్లో ఉన్నారు. మీరు మాకు నీతులు చెప్తున్నారా? తమ్ముళ్ళు, దేవుడి దయ వల్ల నేను పుట్టినాటికే మా తాత ముఖ్యమంత్రి, 13 సంవత్సరాలు మా నాన్నగారు ముఖ్యమంత్రి. ఎప్పుడన్నా నా పైన ఒక్క ఆరోపణ వచ్చిందా అని మిమ్మల్ని అందరిని అడుగుతున్నా. వాళ్ళంతా మంచి పేరు నేను తెచ్చుకుంటానో లేదో నాకు తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు లాగా మా నాన్నకు మట్టి నేను చెడ్డ పేరు తీసుకొచ్చే ప్రసక్తే లేదు. తెలంగాణలో టీఆర్ఎస్, ఆంధ్ర పార్టీ, టీడీపీ అంటూ టార్గెట్ చేయడాన్ని లోకేష్ తప్పుపడుతూ కేసీఆర్తో సహా ఎక్కువ మంది నేతలు టీడీపీ నుంచి వచ్చిన వారేనని అన్నారు. టీఆర్ఎస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు టీడీపీని టార్గెట్ చేసిన 2019లో తెలంగాణలో అధికారంలోకి వస్తామని అన్నారు. ఈ సభాముఖంగా తెలంగాణ ప్రజలు ఒకటే అడుగుతున్నా, అయ్యా, తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసుకుంది తెలంగాణ రాష్ట్రంలో. ఆనాడు స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు పార్టీ ఆవిర్భావం చేసింది ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర. ఈ పార్టీలో ఉన్న నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి గారితో సహా తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన తప్ప నేను చూడు రాలేదు. నేను ఇక్కడ ఒకటే హామీ ఇస్తున్నా. నిన్న అక్క మాట్లాడింది, రజనీ కుమారి గారు చాలా ఆవేశంతో మాట్లాడారు. నేను కూడా చూస్తే నాకు కూడా చాలా బాధ కలిగింది. ఎన్ని ఇబ్బందులు పెట్టినా, మన నాయకులు ఎంతమంది తీసుకున్నా, ఈ రోజు తెలంగాణలో మన కార్యకర్తలు బలంగా పార్టీకి నిలబడారు. దానికి ఒక ఉదాహరణ మొన్న జరిగిన GHMC ఎన్నికల్లో. వాస్తవే మనకి సీట్లు రాలా, కానీ మీరు గమనిస్తే టీఆర్ఎస్ పార్టీ తర్వాత ఎక్కువ శాతం ఓట్లు వచ్చింది ఒక తెలుగుదేశం పార్టీకి. కాగా రాష్ట్రానికి విభజన సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని అన్నారు. అనంతరం లోకేష్ ను టీటీడీ పాలక మండలి చైర్మన్ చెదలవాడ కృష్ణమూర్తి పూలమాలతో సత్కరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి వేదిక మీద ఉన్న 3 రోజుల పాటు మహానాడుకు విచ్చేసిన అతిరథ మహారథులకు, సామాన్య కార్యకర్తలకు పసందైన విందు భోజనాన్ని అందించామని ఫుడ్ కమిటీ చైర్మన్ గల్లా అరుణకుమారి అన్నారు. తమ కమిటీ సభ్యుల సహకారం వల్లే బాధ్యతలు పూర్తి చేయగలిగామని అన్నారు. తిరుపతిలో జరిగిన 3 రోజుల మహానాడులో ఆహార కమిటీ బాధ్యతలను మాజీ మంత్రి గల్లా అరుణకుమారి, ఎమ్మెల్యే మాగంటి బాబు పర్యవేక్షణలో నిర్వహించారు. ఆదివారం చివరి రోజు గల్లా అరుణకుమారి ఆహారాన్ని రుచి చూసి కార్యకర్తలకు వడ్డించారు. 3 రోజుల పాటు అందరికీ రుచికరమైన భోజనాన్ని అందించామని ఆమె అన్నారు. ఈ ఫుడ్ కమిటీలో మమ్మల్ని వేసినందుకు మేము పిలువగా వచ్చి ప్రతి ఒక్కరు కూడా, నేను అంత పెద్దవాడిని ఇంత పెద్దవాడిని అనుకోకుండా ప్రతి ఒక్కరు కూడాను మా చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో అయితేనేవి, తర్వాత మోహన్ రావు గారు లాంటి వాళ్ళు అయితేనేవి, చిత్తూరు నుంచి మరి జయచంద్ర నాయుడు గారు, ఇలాంటి వాళ్ళందరూ కూడాను
వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా అందరం కూడా మేము ఒక బుక్లెట్ తయారు చేసి మా కార్యకర్తలందరికీ కూడా ఇవ్వాలనుకున్నాం. మేము ప్లాన్ చేసాము. 8 రోజులు ఇక్కడే కూర్చొని అందరికి కూడా క్లాసెస్ లాగా మరి పెట్టడం జరిగింది. అందరు కూడా విధులు ఏ విధంగా ఏ కార్యక్రమం ఏ విధంగా చేయాలని చెప్పనేసి కూడా అందరికీ కూడా వాళ్ళ విధులను బోధించడం జరిగింది. అదేవిధంగా మేము అనుకున్న దానికన్నా కూడా ఎక్కువ రీతిలో స్పందించి కష్టపడి పనిచేసిన ఈ ఫుడ్ కమిటీ కార్యకర్తలకు అందరికీ కూడా నా అభివందనం, మరి ధన్యవాదాలు. మొదటి రోజు కొంత ఇబ్బంది ఎదురైనా శని ఆదివారాల్లో అందరికీ భోజనాలు వడ్డించామని, తక్కువ స్థలంలో పోలీసులు ఇతర శాఖల సమన్వయంతో పూర్తి చేయగలిగామని అన్నారు. ఒక పుణ్యక్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆధ్వర్యంలో తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి రెండవ మహానాడుగా తిరుపతిలో బ్రహ్మాండంగా చేయటమే కాకుండా ఇక్కడున్న స్థానిక నాయకులు, జిల్లా పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ గారు, మంత్రి నారాయణ గారు, మాజీ మంత్రి గల్లారెడ్డి గారు, అలాగే తిరుపతి ఎమ్మెల్యే గారు, ఇంకా చాలామంది మాతో పాటు ఫుడ్ కమిటీ ఉండటమే కాకుండా ఈ ఫుడ్ని 3 రోజుల నుంచి కూడా ప్రతి ఇంచు టు ఇంచు పర్యవేక్షణ కాగా పలు జిల్లాల నుండి వచ్చిన కార్యకర్తలు ఇక్కడ భోజన ఏర్పాట్ల గురించి సంతృప్తి వ్యక్తం చేశారు. రుచికరమైన ఆహారాన్ని అందించారని తెలిపారు. నిన్న వెంకటేశ్వర వేషంలో వచ్చిన కళాకారుడు నేనే. నా పేరు నౌకాజీ, స్టిల్ బ్యాచిలరు. బాబుగారు సీఎం అయిన దాకా పెళ్లి చేసుకోవాలన్నాను, ఇప్పుడు పెళ్లి చేసుకుంటాను. భోజనం ఏర్పాట్లు గల్లా అరుణ్ కుమార్ గారు, మాగంటి బాబు గారు ఏర్పాటు చేసిన భోజనాలు చాలా బాగున్నాయి. ఐస్ క్రీములు నేను తిన్నాను అన్నా కూడా మళ్ళీ ప్రత్యేకంగా పిలిచి కూడా వడ్డించి మళ్ళీ 1 గంట పోయిన తర్వాత సరేమని ఆకలి తీర్చి ఇంతమందికి ఆకలి తీర్చి ఎంతో సేవ చేస్తున్నారు. వాళ్ళకి నాకు మహానాడు పర్వదినం నాడ భోజనం చాలా బాగుందండి. అసలు సిస్టమేటిక్గా మహిళలకు, జెంట్స్కు, ముసలోళ్ళకు వాళ్ళకు సిస్టమేటిక్గా పోలీసు వాళ్ళు కానీ వాలంటీర్స్ వాళ్ళు కానీ నిజంగా అన్నము పరబ్రహ్మ స్వరూపం అంటారు. అన్ని దానంలోకెళ్ళి అన్నదానం గొప్పదంటారు. అసలు ఎన్ని ఐటమ్స్ అంటే తిని అందరూ పరవశించిపోతున్నారండి. భోజనం చాలా బాగుంది, నీళ్ళ సౌకర్యం బాగుంది, మంచి వసతులు అన్నీ బాగున్నాయండి. మహానాడు 3 రోజుల నుంచి బాగుందండి. ఏర్పాట్లు బాగా జరిగాయి. ఫుడ్ కూడా చాలా బాగుంది. వాటర్ ఏదైనా మంచిగా పోలీసు వాళ్ళు కానీ ఎవరు కానీ మంచిగా మాకు కృషి చేసుకుంటున్నారు. బాగుందండి. మేము తెలంగాణ నుంచి వచ్చామండి. మేము మంజుల. ఫుడ్ మాత్రం చాలా బాగుందండి. చాలా నీట్గా ఉంది, బాగుంది. అన్ని ఐటమ్స్ బాగున్నాయండి. భోజనాల కమిటీలోనే ఉన్నాం మేము. మాది చంద్రగిరి నియోజకవర్గం. మా అరుణ్ కుమార్ మేడంకి భోజనాల కమిటీ ఇన్ఛార్జ్ ఇచ్చారు. మేము భోజనాల కమిటీలోనే ఉన్నాము. రెగ్యులర్గా కూడా ఫస్ట్ రోజు కొద్దిగా తక్కువైంది, తొక్కిసలాట ఎక్కువయ్యి కొంచెం ఇబ్బంది అయినా కూడా మళ్ళీ మరుసటి రోజు నుంచి కంట్రోల్ చేసి చాలా బాగా అరేంజ్మెంట్స్ అంతా కూడా చేసాము. మేము ఇక్కడే చూసుకుంటూ ఎక్కడ ఏ కౌంటర్ కాడ కూడా లోటుపాట్లు లేకుండా చూసుకునే బాధ్యతలు తీసుకున్నాము. బాధ్యతలు కరెక్ట్గానే ఉన్నాయి అన్ని కౌంటర్లు. నవ్యాంధ్ర నిర్మాత, రాజధాని అమరావతి నిర్మాణానికి కృషి చేస్తున్న చంద్రబాబుకు చిన్నారులు సైతం స్ఫూర్తిగా నిలవడం అభినందనీయమని టీడీపీ నాయకులు నీలం బాలాజీ అన్నారు. తిరుపతి నెహ్రూ నగర్కు చెందిన కవిత, సుబ్రహ్మణ్యం దంపతుల చిన్నారి సాయి సింధు 1 సంవత్సరం పాటు హుండీలో పొదుపు చేసుకున్న నగదును మహానాడులో సీఎంకు అందజేయడానికి వచ్చింది. విషయం తెలుసుకుని మహానాడులో కొంతమంది నగదు వేసి ప్రోత్సహించారు. అమరావతి కోసం చంద్రబాబు నాయుడు చాలా కష్టపడుతున్నారు. మళ్ళీ నేను కానీ 1 నుంచి పోటీ పెట్టుకున్నాను అమౌంట్. మళ్ళీ ప్లస్ బయట వాళ్ళ దగ్గర తీసుకున్నాను. చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషికి చిన్నారులు సైతం స్పందించడం అభినందనీయమని టీడీపీ నాయకులు నీలం బాలాజీ అన్నారు. మరి ముఖ్యమంత్రి గారి కష్టాన్ని, ముఖ్యమంత్రి గారి శ్రమను చూసి తనకు తానుగా స్పందించి తను చేర్చిపెట్టుకున్నటువంటి కిడ్నీ బ్యాంకులో ఏర్పెట్టుకున్నటువంటి డబ్బంతా కూడా అమరావతి రాజధాని నిర్మాణానికి ఇచ్చి చంద్రునికి నూలు పోగలాగా నేనున్నానని చెప్పేసి ఈరోజు వచ్చి తన పోగు చేసుకున్న డబ్బుని ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరుగుతుంది. ఈ సాయి సింధుని స్ఫూర్తిగా తీసుకొని కొత్తగా ఏర్పడినటువంటి రాజధాని నిర్మాణానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడా నాయకులు కానీ, పారిశ్రామికవేత్తలు కానీ, ఆర్థికంగా ఎదిగినటువంటి వాళ్ళు కూడా. తిరుపతిలో జరిగిన మహానాడు కార్యకర్తల్లో ఓ నూతన ఉత్తేజాన్ని నింపిందని మంత్రులు చినరాజప్ప, పల్లె రఘునాథ్ రెడ్డిలు పేర్కొన్నారు. 2019లో తిరిగి అధికారంలోకి టీడీపీ రావడం ఖాయమని వారు ప్రకటించారు.
తిరుపతిలో జరిగిన 3 రోజుల మహానాడు సభలను ఉద్దేశించి మంత్రులు చినరాజప్ప, పల్లె రఘునాథ్ రెడ్డిలు కృష్ణతేజ ఛానల్తో మాట్లాడుతూ మహానాడు పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపిందని అన్నారు. పార్టీ శ్రేణులకు ఒక దిశను నిర్దేశిస్తూ 2019 గెలుపుకు కృషి చేయనున్నట్లు మంత్రి చినరాజప్ప అన్నారు. ఎన్టీ రామారావు పుట్టినరోజుని పార్టీ పెట్టిన కాడి నుంచి కూడా 82 నుంచి కూడా మహానాడు జరుపుకున్నాం. ఈసారి తిరుపతిలో మహానాడు జరుపుకున్నాం. ఈ మహానాడులో తీర్మానాలు కానీ అన్నీ కూడా బాగా డిస్కషన్ జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు చేయాలో ఒక దిక్సూచిగా అని కూడా డిస్కస్ చేసాం. అలాగే తెలంగాణ ప్రాంతంలో ఒక ప్రతిపక్షంగా మరి ఏం చేయాలి అన్నది కూడా డిస్కషన్ జరిగింది. బాగా జరిగింది. కార్యకర్తలు అంత ఉత్సాహంగా వచ్చారు. ఏర్పాట్లు బాగా చేశారు. అందరూ కూడా అలాగే 2029 నాటికి దేశంలోని అన్ని రాష్ట్రాల్లో టీడీపీ పోటీ పడేలా జాతీయ స్థాయిలో బలోపేతం చేయనున్నట్లు మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి అన్నారు. నారా లోకేష్ నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం చెందేలా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతామని అన్నారు. భారతరత్న అవార్డు ఇవ్వాలి. ఆయన తెలుగు ప్రజలు చేసిన సేవ మరువలేనిది కాబట్టి అది గుర్తుపెట్టుకొని అత్యున్నతమైన భారతదేశ అవార్డు ఇవ్వాలని చెప్పి ఏకగ్రీవ తీర్మానం చేయడమే కాకుండా ప్రపంచ ప్రఖ్యాతి కాబోతున్న అమరావతి నగర నిర్మాణంలో కూడా 110 అడుగుల పైచిలుకెత్తుండే ఎన్టీఆర్ విగ్రహాన్ని కూడా అక్కడ నిలబెట్టాలి. ఆ స్ఫూర్తితో ఈ తెలుగు రాష్ట్రంలో శక్తి సామర్థ్యం వచ్చి అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలి. అందరికీ ఒక అవగాహన కలిగించే ఆలోచన చేత అది నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా భారతదేశంలో ఈ 3 అలాగే మాజీ మంత్రి పరసారత్నం మాట్లాడుతూ తిరుపతి మహానాడులో ఎన్టీఆర్ ఆశయాలకు పెద్దపీట వేశారని అన్నారు. భారతరత్న బిరుదు వరించేలా కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని, అలాగే అమరావతిలో 115.5 అడుగుల అత్యంత భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించబడిందని అన్నారు. నదుల యొక్క అనుసంధానం, అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగాలు రావాలని స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్, ఇవి ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ. మహిళల కోసంగా, యువత కోసంగా, ఎస్సీల కోసంగా, ఎస్టీల కోసంగా, బీసీల కోసంగా ఈరోజు యువత కోసంగా బ్రహ్మాండమైనటువంటి తీర్మానాలు చేయడమే కాకుండా భవిష్యత్తులో ఏ విధంగా ఎస్సీలను డెవలప్ చేయాలి, బీసీలను డెవలప్ చేయాలి, ఎస్టీలను డెవలప్ చేయాలి, మైనార్టీలను డెవలప్ చేయాలి, మహిళలను డెవలప్ చేయాలి, వికలాంగులు ఏ విధంగా డెవలప్ చేయాలనేటువంటి ఒక తీర్మానాలు స్పష్టతగా ఈనాడు తీసుకున్నటువంటి మహానాడులో తీసుకున్న నిర్ణయం. మహానాడులో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ చర్చ్ ఏర్పాటు చేసిన బ్లడ్ డొనేషన్ క్యాంపులో టీడీపీ కార్యకర్తలు భారీగా పాల్గొని రక్తదానం చేశారు. రికార్డు స్థాయిలో 854 యూనిట్ల రక్తనిధి సేకరణ జరిగింది. తిరుపతిలో 3 రోజుల పాటు జరిగిన మహానాడులో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ రక్తనిధి సేకరణ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. టీడీపీ వైద్య ఆరోగ్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ సుధారాణి నేతృత్వంలో జరిగింది. ఇదివరలో 34 మహానాడులకు గాను 749 యూనిట్ల రక్త సేకరణ మాత్రమే జరిగింది. అదే హైయెస్టుగా పేర్కొనబడింది. అయితే తిరుపతిలో జరిగిన 35వ మహానాడులో పాత రికార్డులను అధిగమించి 854 యూనిట్ల రక్త సేకరణ చేసి రికార్డు సృష్టించారు. బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వాహకులను ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రశంసించారు. అలాగే రాష్ట్ర మంత్రులు పీతల సుజాత, పరిటాల సునీతలు రక్తనిధి శిబిరాన్ని సందర్శించి ప్రశంసలు అందజేశారు. అలాగే వైద్య పరీక్షలు చేసుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ సుధారాన్ని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ సీఈఓ సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వైద్యులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. యుగ పురుషుడు సినీ జగత్తులో అజరామరమైన కీర్తి బావుటాలతో ప్రపంచానికి తన సత్తా చాటిన మహనీయుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు ఫోటో ఎగ్జిబిషన్ను ఆయన అభిమానులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆసక్తిగా వీక్షించారు. ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తిరుపతి మహానాడులో తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన నందమూరి తారక రామారావు జీవిత చరిత్రను తెలుపుతూ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను ఆయన అభిమానులు, ఈనాటి యువతరం ఆసక్తిగా వీక్షించడం గమనార్హం. 1982లో పార్టీ ప్రారంభించినప్పటి నుండి ఆయన తెలుగుదేశం పార్టీ కోసం శ్రమించిన విధానం, ప్రజలతో, సామాన్య, బడుగు, బలహీన వర్గాలతో ఆయన అనుబంధం కళ్లకు కట్టినట్లు ఏర్పాటు చేసిన ఫోటోలు ఆకట్టుకున్నాయి. ప్రజల కోసం పనిచేసినటువంటి మహా వ్యక్తి. ఈయన యొక్క చిత్రపటాల్ని, ఆయన జీవిత చరిత్రను కళ్లకు కట్టే రకంగా ఇక్కడ చేసినటువంటి ఈ ఫోటో ఎగ్జిబిషన్ చూస్తూ ఉంటే మా అందరిలో కూడా ఒక గత స్మృతిలో ఒక భావోద్వేగం వస్తూ ఉంది. ఎందుకంటే రామారావు గారిని 1985లో పదవీచ్యుతుని చేసినప్పుడు
ఆయన తిరిగి ప్రజాస్వామ్య ఉద్యమంలో తిరిగి ముఖ్యమంత్రిగా కుర్చీలో కూర్చోబెట్టడానికి అనేక మంది ప్రాణాలు అర్పించినటువంటి ప్రాంతం నుంచి వచ్చినాం మేము. ఆయన్ని చూస్తూ ఉంటే ఆయన యొక్క సిద్ధాంతానికి కట్టుబడి మరింతగా ప్రజల కోసం పనిచేయాలనేటువంటి ఒక పట్టుదల మాలో అందరిలో కూడా వస్తూ ఉంది. చాలా సంతోషంగా ఉంది. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. మేము చిన్నప్పటి నుంచి అన్నగారి అభిమానులం. మరి ఈరోజు ప్రతి ఒక్క సినిమాలో ప్రతి ఒక్కరు నటించినటువంటి ఒక ప్రేమని ఇక్కడ అమర్చడం వారి జ్ఞాపకార్థకంగా చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ మహానాడులో శ్రీ తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నంత ఆనందంగా ఈ యొక్క మహానాడులో ఎగ్జిబిషన్ చాలా అద్భుతంగా ఉందని నేను కోరుకుంటూ ఉన్నాను. మాది గుంటూరు జిల్లా వినుకొండ నియోజకవర్గం. మరి ఈ యొక్క కేవలం నిన్న మొన్న ఈ 3 రోజుల నుంచి కూడా ప్రత్యేకంగా ఈ ఎగ్జిబిషన్ని 1 గంట సేపు నేను తిలకించాను. అన్న నందమూరి తారక రామారావు గారి మరి వారి కుటుంబ సమేతంగా ప్రతి ఒక్క ఆల్బంలో వారి అణువణువు వారిని చిత్రీకరించి ఇక్కడ పెట్టడం. దివిసీమ ఉప్పెన వచ్చినప్పుడు ఆయన తన తోటి స్నేహితులతో కలిసి ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అప్పటి కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం మొత్తం తిరిగి విరాళాలు సేకరించినప్పటి ఫోటోలను చూస్తే ఆయనకు అప్పట్లోనే ప్రజలపై ఎంత అభిమానం ఉండేదో తెలుస్తుంది. మరి వాళ్ళు ఇదంతా చూస్తే మేము అంత దూరం నుంచి వచ్చినందుకు మంచి బ్రహ్మాండమైనటువంటి ఎగ్జిబిషన్ కానీ ఫోటోలు కానీ ఆయన పుట్టినప్పుడు కూడా చేసినటువంటి పాత్రలు కానీ అవన్నీ కూడా చూస్తుంటే చాలా చక్కగా ఆనందంగా ఉందండి. నిజంగా తిరుపతి వెంకటేశ్వర కొండకు వచ్చినందుకు ఆయన్ని కూడా చూసి ఈ పార్టీ యొక్క అభివృద్ధి చూసి మేము చాలా ఆనందపడుతున్నాం సార్. రాష్ట్రంలో 9 నెలల కాలంలో ఆయన కాంగ్రెస్ను మట్టి కరిపించి ప్రజారంజకమైన పాలన సాగించినప్పుడు, చంద్రబాబు నాయుడు పార్టీలో కీలక పాత్ర పోషించినప్పుడు, పార్టీ కోసం రేయింబవళ్లు ప్రచార రథంలో తిరిగినప్పుడు, సామాన్యులతో మమేకమై కలిసి ఉన్నప్పుడు తీసిన ఫోటోలు అపురూపంగా కనిపిస్తాయి. రామారావు గారి ఫోటో ఎగ్జిబిషనే నాకు ప్రధానంగా ఆకర్షణ. ఆయన వీరబ్రహ్మం గారు వేస్తే అద్భుతంగా వీరబ్రహ్మం గారు లాగా ఉంటారు. ఆయన ఒక శ్రీరాముడి వేషం వస్తే శ్రీరామచంద్రులాగా ఉంటాడు. అదేవిధంగా ఒక ఏకలవ్యుడుగా ఉంటే ఏకలవ్యుని యొక్క ఆయన ఆహారాన్ని చూడగలుగుతున్నాము. కాబట్టి నేను యోగాన్ని నలుగురికి నేర్పుతూ ఆయన్ని ఇవన్నీ ఒక ఎత్తైతే సినీ ప్రపంచంలో ఆయన నటించిన నవరసాలు పండించిన చిత్రాల ఫోటోలు, సాంఘిక, పౌరాణిక, జానపద చిత్రాల ఫోటోలను పరిశీలిస్తే ఆయన కారణజన్ముడని చెప్పక తప్పదు. అందుకే ఆయన్ను ఇప్పటికీ ఎప్పటికీ యుగపురుషుడుగా కీర్తిస్తారు. జగన్ డైరెక్షన్తో ముద్రగడ యాక్షన్ చేస్తున్నాడని, జగన్ కోసం కోవర్టుగా మారి ముద్రగడ బలవుతున్నాడని బీసీ కార్పొరేషన్ చైర్మన్ చమలశెట్టి ఆంజనేయులు విమర్శించారు. మహానాడు మీడియా పాయింట్లో బీసీ కార్పొరేషన్ చైర్మన్ ఆంజనేయులు ముద్రగడ వైఖరిపై విమర్శనాస్త్రాలు సంధించారు. 2004 నుండి 2014 వరకు అధికారంలో ఉన్న ఆ ప్రభుత్వాలను ప్రశ్నించని ముద్రగడకు ఇప్పుడు హఠాత్తుగా కాపులపై ప్రేమ రావడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. కాపులపై ప్రేమ ఉంటే ముద్రగడ నేరుగా చంద్రబాబును గాని మంజునాథ కమిటీని గాని సంప్రదించవచ్చునని అన్నారు. జగన్ తన కుటిల రాజకీయ స్వార్థం కోసం అటు కాపులకు ఇటు బీసీలకు తగువ పెట్టి పబ్బం గడుపుకుంటున్నాడని విమర్శించారు. రాష్ట్రాన్ని నెంబర్ 1గా తీర్చిదిద్దుతున్న చంద్రబాబును విమర్శించే నైతిక హక్కు ముద్రగడకు లేదని అన్నారు. జగన్ డైరెక్షన్తోనే రఘువీర, బోత్స, చిరంజీవి, దాసరి, హర్షకుమార్లతో కలిసి యాక్షన్ చేస్తున్నారని ఘాటుగా విమర్శించారు. జగన్కి కోవర్ట్గా పనిచేస్తూ ఉన్నాడు. నేను గతంలో చాలాసార్లు చెప్పా, జగన్ డైరెక్షన్, ముద్రగడ యాక్షన్. ఆయనకి వ్యక్తిగత లబ్ధి కోసం ఆయన ఏదో ఆశించే ఈ రోజున కార్యక్రమాలు చేస్తున్నాడు తప్ప ఆయన కాపుల కోసం ఏం చేసింది లేదు. ఆయన 24 సంవత్సరాల చరిత్రలో ఏ రోజు కూడా ఆయన వ్యక్తిగత లబ్ధి కోసం, వ్యక్తిగతంగా ఆయన పెరిగేదాని కోసమే చేశాడు తప్ప ఏమాత్రం కూడా కాపుల కోసం ఎక్కడా కూడా మంచి చేసే సందర్భం లేదు. ఈ మధ్య కాలంలో చేసినటువంటి తంతు వల్ల, తునిలో జరిగినటువంటి సంఘటన వల్ల నువ్వు ఆ రోజున అక్కడ సమావేశంలో మరి ఏర్పాటు చేసినటువంటి మీటింగులో చర్చించాల్సిన అంశాలు పోయి కాపు రిజర్వేషన్ అమలు పట్ల రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నదని రాష్ట్ర హోంమంత్రి చినరాజప్ప అన్నారు. మహానాడు మీడియా సమావేశ మందిరంలో ఆయన మాట్లాడుతూ కాపు నాయకుడు
మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కాంగ్రెస్ వైసీపీ నాయకులను కలిసే బదులు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిస్తే మంచిదని సూచించారు. గత ఎన్నికల్లో కాపులను బీసీలో చేరుస్తామని హామీ ఇచ్చింది టీడీపీ. అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం రిజర్వేషన్ అమలుకు చర్యలు చేపట్టిందని అన్నారు. హామీ ఇచ్చింది టీడీపీయే కాబట్టి అమలు చేసేది కూడా తమ ప్రభుత్వమేనని అన్నారు. గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కాపు రిజర్వేషన్ గురించి ఎందుకు పట్టించుకోలేదని చినరాజప్ప ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాపు రిజర్వేషన్ అమలు చేస్తారని గ్రహించే కాంగ్రెస్ వైసీపీ నాయకులు ముద్రగడ పద్మనాభంను పావుగా వాడుకుంటున్నారని చినరాజప్ప ఆరోపించారు. మాజీ మంత్రి ముద్రగడ సీఎంకు రోజుకొక లేఖ రాసి రికార్డు సృష్టించాలనుకునే లేఖలు రాస్తున్నట్లుగా ఉందని హోంమంత్రి చినరాజప్ప అన్నారు. మరి ఆ రోజు సోనియా గాంధీ గారికి హామీ ఇచ్చి పార్టీని కలపడం జరిగింది. మరి సోనియా గాంధీ గారు కానీ ఈయన మంత్రి గారు ఉన్న టైంలో కానీ మరి ఎక్కడా కూడా ఈ కాపుల గురించి పట్టించుకునే పరిస్థితులు. అలాగే చాలామంది నాయకుల్ని ఇంకా వైఎస్ఆర్ నాయకులు కూడా కలిశారు, మనందరికీ తెలుసు. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరి హామీ ఇచ్చి ఆయన కాపుల్ని బీసీలో చేర్చడం కానీ అలాగే కార్పొరేషన్ ఏర్పాటు చేయడంలో కూడా ముందుకెళ్తున్న పరిస్థితిలో మరి అందరూ కూడా మన అనేక విమర్శ చేయడం సరికాదు. మరి ముద్రగడ పద్మనాభం గారిని కోరేది ఏంటంటే వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. అట్టహాసంగా ముగిసిన పసుపు పండగ 35వ మహానాడు నిర్వహణపై చంద్రబాబు సంతృప్తి. కార్యకర్తలను అన్ని విధాలా ఆదుకుంటామన్న అధినేత. 2050 వరకు టీడీపీదే అధికారం. వచ్చే మహానాడుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ అదృశ్యం. కార్యకర్తలే పార్టీకి బలం. పాలనపై ప్రజల సంతృప్తి. మహానాడు ముగింపులో చంద్రబాబు. జగన్ తనపై చేస్తున్న అసత్య ఆరోపణలు నిరూపిస్తే జైలుకెళ్లేందుకైనా సిద్ధం. తన తండ్రికి చెడ్డ పేరు తీసుకురాను. నారా లోకేష్ స్పష్టం. అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ కల్పిస్తాం. జూన్ నెలలో చేనేత కార్మికులకు రుణమాఫీ చేస్తాం. అన్ని విధాలా ఆదుకుంటాం. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన. కాపు రిజర్వేషన్పై రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ ముద్రగడను పావుగా వాడుకుంటున్నారు. హోంమంత్రి చినరాజప్ప. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.